నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ కొంత కలకలం రేపుతోంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం, స్పీకర్కి ఏమో ప్రసాద్ కుమార్ గారికి టైం దగ్గర పడుతూ ఉండటం, ఇప్పటికే నోటీసులు జారీ చేయటం, మరోవైపు ఆ నోటీసులు జారీ తర్వాత ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరిలో కూడా గుబులు మొదలవటం, మరోవైపు వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదనే స్టాండ్ మీదే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఆ స్టాండ్ చెప్పినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు ఒక తెలియనటువంటి గుబులు ఉండింది. కొంతమంది టెక్నికల్గా కూడా అడ్మిట్ అయినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఎపిసోడ్స్లో కూడా కొంత కేసు టు కేసు కొంత డీవియేషన్ కనిపిస్తుంది. అంటే 10 మందిని ఒక ఘాటికి కట్టి చూడలేము. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క స్పెసిఫికేషన్, ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి విధానం కనిపిస్తుంది మనకు రాజకీయంగా. అయితే ఇటువంటి వ్యవహారాల్లో వాళ్ళంతా కూడా భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకందరికీ దిశానిర్దేశం చేసి నేనున్నా, మీరేమీ భయపడొద్దు, అధైర్యపడవద్దు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, అట్లాగే వాళ్ళతో సమావేశమై సుదీర్ఘంగా గంటన్నర పాటు భేటీ అవ్వటం చూస్తుంటే ఖచ్చితంగా ఒక రాజకీయాల్లో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. అంటే మరొక వైపు వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తామని హామీ కూడా ఇవ్వటం. అయితే ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఈ ఎపిసోడ్స్ ఈ తదుపరి పరిణామాలన్నీ జరుగుతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ పదే ఉప ఎన్నికలు ఆ 10 నియోజకవర్గాల్లో వస్తాయి అనేది ప్రచారం విస్తృతంగా చేయటం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడటం, చాలామంది కేటీఆర్ నుంచి మొదలుకుంటే హరీష్ రావు, కేసీఆర్ అందరూ కూడా ఉప ఎన్నికల మీదే ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు కూడా నిజంగా ఉప ఎన్నికలు వస్తాయేమో, మరి ఖచ్చితంగా చర్య తీసేసుకుంటారు, ఇట్లా ఒక రకమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో రేగుతోంది. వాళ్ళు కూడా ఇప్పటికే ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలను సీరియస్గానే పరిగణించింది. సో ఇప్పుడు స్పీకర్కి విచక్షణకు వదిలేసింది అది. అయితే ఇక్కడ ప్రధానంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అట్లాగే తాజాగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్తో భేటీ తర్వాత నోటీసులు సమాధానం ఇవ్వడానికి, ఏదైతే స్పీకర్ నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి కొంత గడువు కోరాలని ఎమ్మెల్యేలకి సీఎం సూచించినట్టుగా తెలుస్తోంది. అట్లాగే కొంత ఏజీ సలహా కూడా సీఎం రేవంత్ రెడ్డి లీగల్గా కూడా తీసుకున్నారు. ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్, రెపర్కేషన్స్ ఉంటాయనే అంశాల మీద కూడా చర్చించి ఏజీ సలహా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరొక భేటీ కూడా 2-3 రోజుల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తమ నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, అట్లాగే వాళ్ళ సమస్యలు, రాజకీయమైనటువంటి వాళ్ళ సమస్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అట్లాగే కొంత స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీళ్ళని కలుపుకోకపోవడం, చాలా వరకు నియోజకవర్గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల లాంటి నియోజకవర్గం, అట్లాగే బండ్ల కృష్ణమోహన్ ఉన్నటువంటి గద్వాల్ లాంటి నియోజకవర్గం, ఇట్లాంటి నియోజకవర్గాల్లో నేతలతో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కొంత కోఆర్డినేషన్ గ్యాప్స్, విభేదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఫిర్యాదు చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఈ అభివృద్ధికి కూడా సహకరించడం లేదు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా. వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని కొంత ఒక అడుగు ముందుకేస్తే కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయనే అంశాలని కొంత ఆరోపణలు కూడా చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధికి ఏమి డోకా లేదు, అభివృద్ధికి నేను హామీ ఇస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, మరోవైపు లీగల్ ఎయిడ్కి హామీ ఇస్తున్నాను చెప్పడం, అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది దానం నాగేందర్ లాంటి వాళ్ళు, కొంతమంది నాయకులు కూడా మేము అవసరం అనుకుంటే రాజీనామాలకైనా సిద్ధం, ఉప ఎన్నికలకు వెళ్దాం అనే సజెషన్లు కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ సమావేశాలకి కడియం శ్రీహరి కొంత డుమ్మా కొట్టినట్టుగా కనిపిస్తుంది. దానం నాగేందర్ అయితే కొంత డల్గా ఉన్నట్టుగా, కొంత జోష్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. మరి మేబీ రాజకీయంగా ఆయన కొంత డైలమాలో ఉన్నారా, లేదు అంటే ఆయన తాజాగా నిమజ్జనోత్సవంలో, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవంలో చాలా ఉవ్విల్లూరుతా ఉత్సాహంగా స్టెప్పులు వేసినటువంటి దానం నాగేందర్ రెడ్డి కొంత ఏమన్నా బాడీ పెయిన్స్, ఇటువంటి ఏమైనా స్ట్రెయిన్కి గురయ్యారా, ఇదంతా కూడా కొంత రీజన్స్గా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఒక రకంగా భరోసా ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. అంటే టెక్నికల్గా లీగల్ ఇష్యూలను కూడా పరిష్కరించేందుకు పార్టీ కానీ ప్రభుత్వం కానీ అండగా నిలుస్తుంది అనే అంశాలని స్పష్టంగా వాళ్ళందరికీ చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అనే స్పష్టత అయితే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ ఇచ్చారు. అంటే 100% లీగల్ సపోర్ట్ లభిస్తుంది, మీరు ఎవరు కూడా పార్టీ మారినట్టుగా ఒప్పుకోకండి అనే అంశాలను తీసుకెళ్ళినట్టు కనిపిస్తుంది. అవసరమైతే ఢిల్లీలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్లతో కూడా మనం చర్చించి వాళ్ళని సపోర్ట్ తీసుకొని ఫైట్ చేసేందుకు ప్లాన్ చేద్దామనే అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులు పొంగులేటి, ఇట్లా చాలా మంది నాయకులందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టుగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అట్లాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి రజనీకాంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు కనిపిస్తుంది. దాదాపుగా గంటకు పైగా కొనసాగినటువంటి ఈ చర్చల్లో కొంత సీరియస్గానే ఈ ఫిరాయింపు అంశాల మీద డిస్కషన్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఏ విధంగా గ్రిల్ చేయాలనే అంశం మీద స్పష్టంగా
మీద డిస్కస్ చేశారు. అంటే దానం నాగేందర్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా స్పష్టంగా సమాచారం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ తాము పార్టీ మారలేదని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి మాత్రమే ఫ్రెండ్లీగా మాత్రమే ఉన్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలకి సూచించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ తర్వాత ఒకవేళ ఈ వర్షన్ చెప్పిన తర్వాత లీగల్గా ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా పార్టీ ప్రభుత్వం రెండు కూడా అండగా ఉంటుందనే అంశాల మీద కొంత హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆఫ్ ద రికార్డులోనే కొంత టచ్లో ఉన్నట్టుగా, అంతేకాక నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైతే నిధులకు డోకా లేకుండా కూడా చూసుకుంటామనే అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అంటే పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగనివ్వబోం భవిష్యత్తులో కూడా, మీరు అధైర్యపడవద్దు అనే ధైర్యం చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక లీగల్గా ముందుకు ఎలా వెళ్ళాలనే అంశం మీద ఒక్కొక్క ఎమ్మెల్యే నుంచి వ్యక్తిగతంగా కూడా కొంత అభిప్రాయాలు కూడా ఆయన తీసుకున్నట్టుగా, ఢిల్లీలో ఉన్నటువంటి అడ్వకేట్లను నియమించాల్సిందేనని కూడా పలువురు ఇప్పటికే కొంత రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పారు. ఇక వారి నియోజకవర్గాల అభివృద్ధి పనులు కానీ, ప్రత్యేక నిధుల కేటాయింపు అంశాల్లో కానీ, ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా సామెత ఉంటుంది, సుఖం దక్కాలి కులం చెడినా అనేది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో పార్టీ మరి వచ్చారు కాబట్టి కనీసం నియోజకవర్గ అభివృద్ధి అయినా ఆ నెపంతో వచ్చారు కాబట్టి ఆ నెపం అన్న ఫుల్ఫిల్ అవ్వాలని కూడా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేస్తానని కూడా ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు కూడా కొంత వెయిట్ చేయాలని సీఎం సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ బంతి సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎప్పటికైనా రాజీనామాలకు రెడీ అన్నట్టుగానే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాజీనామా అవసరమా లేదా, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం మీద స్టడీ చేసిన తర్వాత ముందుకు వెళ్దామని సూచన చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు రాజీనామాలు ఆమోదించి జూబ్లీహిల్స్తో పాటుగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలను కూడా నిర్వహించాలని దానం ప్రపోజల్ పెట్టినట్టుగా సీఎం రేవంత్ రెడ్డితో అదే డిస్కషన్ వచ్చినట్టుగా, మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిశీలిద్దాం ఈ అంశాల మీద అని దానంకి కొంత చెప్పినట్టుగా. అయితే దానం తన అసంతృప్తిని పూర్తి స్థాయిలో వ్యక్తపరిచినట్టు కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పైన సుప్రీంకోర్టు 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని జూలై 13వ తారీఖు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ తీర్పుని అనుసరించి స్పీకర్ కూడా పార్టీ మారినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలోనే నోటీసులు ఇచ్చారు. ఆయనకు కూడా 4 వారాల గడువు ఇవ్వడంతో ఇప్పుడు దీంతో ఆ పలువురు ఎమ్మెల్యేలందరూ కూడా వివరణ కూడా ఇప్పటికే రిప్లైలు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ సుప్రీంకోర్టు నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు కూడా ఒక రకమైనటువంటి భయంగా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం. సో ఇటువంటి వ్యవహారాల్లో ఏం జరుగుతుంది, మరి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాలు చేయమని ఏమన్నా ఎమ్మెల్యేలు కోరుతారా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గ్రిల్ చేయాలంటే ఆప్షన్ ఏంటి అంటే, లీగల్గా ఫైట్ చేస్తే ఒక తీరు ఉంటుంది, లేదు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తే కొంత వేవ్ కూడా పెంచినట్టుగా అవుతుంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, మరి వాళ్ళకి రాజీనామాలు తప్పనిసరిగా చేయించాల్సిందేనా, లేదంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే వీళ్ళు లీగల్గా ఫైట్ చేసేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి వ్యవహారం కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.